ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్వేత టిప్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ శ్వేతనండి. అందరు బాగున్నారు కదా? మేమైతే చాలా బాగున్నాము. ఈ వ్లాగ్ థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో మా బాబు పుట్టెంటుకలు అనమాట. మేమైతే తిరుమల వెళ్తున్నాము. సో ఉదయాన్నే ఇదిగోండి మొత్తం లగేజ్ అంతా ప్యాక్ చేసుకున్నాము. ఇంకా స్టార్ట్ అయిపోవాలి. ఇంకా ఇక్కడ గోపాల్ అయితే హుండీ డబ్బులన్నీ కౌంట్ చేస్తున్నాడు. సో మనం తిరుమల వెళ్ళేంత వరకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఖర్చుల కోసం ఈ హుండీ డబ్బులు వాడుకోవాలి. రిటర్న్ వచ్చేటప్పుడు ₹1 కూడా మిగిలించుకోకూడదు అనమాట. సో ఇప్పుడైతే 6 వస్తుంది. మేమైతే రెడీ అయిపోయామండి. సో రెడీ అయిపోయి లగేజ్ అంతా బయట పెట్టేసాము. ఇంకా కారులో ఎక్కడమే లేటు. 6 అవుతున్నా కూడా చాలా చీకటిగా కనిపిస్తుంది కదా. సో చలికాలం కాబట్టి మొత్తం ఇలా ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే మేము మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది పెద్దమ్మ తల్లి టెంపుల్. సో ఇక్కడికైతే వచ్చేసాము. సో ఫస్ట్ అయితే మనం తిరుమల వెళ్తున్నాం కాబట్టి అమ్మవారి దర్శనం చేసుకొని అందరం కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావాలని చెప్పి ఫస్ట్ అయితే అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తామన్నమాట. పొద్దున్నే వచ్చాం కదా, అమ్మవారి అలంకరణ అయితే జరుగుతూ ఉంది. సో పూజారి గారు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అయితే మనము బయట కొబ్బరికాయ కొట్టుకొని స్టార్ట్ అయిపోదాము. సో మనం స్టార్ట్ అవ్వాలి అంటే ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా బయలుదేరాలి. మొత్తము 4 కార్లలో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా చాలామంది కూడా అంటే మా వదిన వాళ్ళు కానివ్వండి, ఇంకా హోస్పేట్లో ఉండే మా బంధువులు కానివ్వండి, డైరెక్ట్గా తిరుమలకి రిజర్వేషన్ చేసుకున్నారు. వాళ్ళందరూ అట్టే వచ్చేస్తారనమాట. సో ఇంకా ఈ ఊర్లో ఉండే వాళ్ళు మాత్రం మేము ఇదిగోండి అన్ని వెహికల్స్లో అయితే బయలుదేరుతున్నాము. సో ఇంకా మా బ్రదర్ వాళ్ళ వెహికల్ అయితే ముందు ఉంటుంది. సో వాళ్ళని అక్కడ పికప్ చేసుకుందాము. ఇప్పుడైతే అందరూ వచ్చేసారు. మేము 5 o'clockకి బయలుదేరదాం అనుకున్నాం కానివ్వండి, మేము కిందికి వచ్చి దర్శనం చేసుకునేసరికి 6:30 అయిపోయింది. సో ఇంకా అందరు కదలాలి కదా. సో అందరికి కదిలి ఇంకా మా బ్రదర్ వాళ్ళు కదిలి అందరు వచ్చేసరికి 8 అయిపోయింది అనమాట. సో 5కి వెళ్ళాల్సిన వాళ్ళము అనుకోకుండా 8కి స్టార్ట్ అయిపోయాము. మరి ఇంతమంది జనాలని తీసుకొని వెళ్తున్నప్పుడు తప్పకుండా లేట్ అయితే అవుతుంది. సో వెళ్ళేటప్పుడు కడపలో మాకు తెలిసిన వాళ్ళతో టిఫిన్ అవి చేయించాము. మధ్యాహ్నానికి లంచ్ కూడా లెమన్ రైస్ చేయించామన్నమాట. ఇంకా రాయలసీమ స్పెషల్ వచ్చి ఉగ్గాని బజ్జీ అలసంద వడలు కూడా చేయించాము. సో కడప దాటిన తర్వాత ఇక్కడ ఒక మంచి ప్లేస్ ఉంది. ఇది ఒక టెంపుల్ అనమాట, శివాలయము. కూర్చొని తినడానికి కూడా పాసిబుల్గా ఉంది. వాటర్ కూడా అన్నీ ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనం స్టాప్ చేసి అందరు కూడా టిఫిన్ చేస్తున్నాము. ఇక్కడ గోశాల కూడా ఉందన్నమాట. సో ఆవులన్నీ కూడా అదే టైంకి వెళ్తూ ఉన్నాయి. సో వెళ్ళేటప్పుడు ఇదిగోండి ఆకలిగా ఉన్నాయన్నమాట ఆవులు. సో అందువల్ల మేము ఉగ్గాని తీసుకొని వచ్చాం కదా. సో అందులో నుంచి కొంత భాగం అయితే ఆవులకి ఇచ్చేసాము. ఇక్కడ గోశాల అయితే ఉంది కానీ ఆవుల్ని చూస్తుంటే మాత్రం నాకు చాలా బాధ అనిపించింది. చాలా బక్కగా ఉన్నాయి. తెలిసింటే ఫ్రూట్స్ అవన్నీ కూడా తీసుకొని వచ్చి ఆవులకి పెట్టేవాళ్ళము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇప్పుడు తెలిసింది కాబట్టి కంపల్సరీ తీసుకొని వస్తాము. శ్రీయాంజీ చూడండి ఎలా ఆడుకుంటుందో దూడతో. రైట్ హ్యాండ్ పైకి కూర్చుంటావా కొడతా ఎగిరి ఇంకా శ్రీయాంశి ఏమో ఇదిగోండి ఇలా దూడతో అయితే ఆడుకుంటూ ఉంది. సో మనం వచ్చి ఆల్మోస్ట్ అప్పుడే 45 minutes అయిపోయింది. ఇంకా త్వరగా బయలుదేరాలి. సో ఇదన్నమాట టెంపుల్. సో వచ్చిన హడావిడిలో టిఫిన్ చేసుకొని మళ్ళీ బయలుదేరేసరికి నేను టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవడం కానీ అక్కడ వీడియో తీయడం కానీ అవ్వలేదు. సో కార్ లోపలికి తీసుకొని వచ్చాం కాబట్టి బయలుదేరేటప్పుడు నేను షూట్ చేశాను అదంతా కూడా శివాలయము. సో ఇది వచ్చేసి ఒంటిమిట్ట అనమాట. సో కడప దాటిన తర్వాత చాలా బాగుంటుంది ఒంటిమిట్ట టెంపుల్. కానీ ఇప్పుడు మనం దిగి దర్శనం అయితే చేసుకోలేము. ఎందుకంటే ఫస్ట్ మనము తిరుమల కొండ ఎక్కాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. ఎక్కడ ఆగకుండా వెళ్ళాము. ఇప్పుడైతే తిరుపతి వచ్చేసాము. మేమైతే శ్రీవారి మెట్ల నుంచే ఎప్పుడు వెళ్ళినా కూడా వెళ్తామండి కాలినడకన. అలిపిరి మెట్ల నుంచి అయితే నేను ఇంతవరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు. సో ఇంకా బాబు కూడా ఉంటాడు. అలిపిరి మెట్ల అంటే చాలా లాంగ్ అవుతుంది, పైగా చీకటి కూడా పడచ్చు కదా, బాబుతో అంత లాంగ్ ఎందుకు. రీసెంట్గా కూడా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పటి నుంచి చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళాలంటే నాకు ఇంకా భయం వేస్తుంది. సో శ్రీవారి మెట్ల నుంచి అయినా కూడా భయంగానే ఉంది. బట్ ఇంతమంది ఉన్నాం కాబట్టి
జాగ్రత్తగా తీసుకొని వెళ్దాం పిల్లల్ని అని చెప్పేసి అయితే అనుకున్నాను. సో ఇప్పుడు మనము చెకింగ్ దగ్గర ఉన్నామన్నమాట. ఇక్కడ లగేజ్ అంతా చెకింగ్ చేసుకొని సో తర్వాత ఇప్పుడు మేము శ్రీవారి మెట్లకైతే బయలుదేరుతున్నాము. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, సో మా పిన్ని వాళ్ళు కడపలో టిఫిన్ అండ్ మధ్యాహ్నానికి లంచ్ చేసి ఇచ్చారని చెప్పేసి. సో ఇప్పుడైతే మేము ఇక్కడ భోంచేసుకొని కొండెక్కుతాం అనమాట. సో ఇక్కడైతే మనకి స్టార్టింగ్ శ్రీవారి మెట్ల దగ్గర స్టార్టింగ్ ఇది. సో ఇంకా ఇక్కడ నుంచి మనం బయలుదేరాలి తిని. ఇంకా అడుగడుగున గోవింద నామాలు చెప్పుకుంటూనే ప్రతి పని స్టార్ట్ చేసామన్నమాట. సో చాలాసార్లు గోవిందా గోవిందానే ఉంటుంది వీడియోలో. మరి అన్నిసార్లు పెడితే ఎందుకు వాయిస్ రికార్డ్ ఇవ్వాలని చెప్పేసి నేను మ్యూట్లో పెట్టి వాయిస్ రికార్డ్ ఇస్తున్నాను. సో ఇక్కడైతే మనం స్టార్టింగ్ ఇంకా శ్రీవారి మెట్లు ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడు అందరం కూడా లెమన్ రైస్ అయితే తిన్నాము. సో తిని కొండెక్కాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, బట్ ఆల్మోస్ట్ 1:32 అయిపోయింది అనమాట. బాగా ఆకలేస్తుంది కదా, సో లైట్గా తినేసి అయితే ఎనర్జీ కావాలి కాబట్టి స్టార్ట్ అయిపోతున్నాము. నాకైతే ఈ చిన్నపిల్లలది క్యారీ బ్యాగ్ అయితే అస్సలు అలవాట్లేదు, ఎప్పుడు నేను అసలు యూజ్ చేసిందే లేదు. ఫస్ట్ టైం తిరుమల కొండ ఎక్కడానికి మాత్రమే తీసుకున్నాను అనమాట. నిద్ర వస్తే కష్టం అయిపోతుంది, ఎక్కేటప్పుడు ఏడుస్తాడేమో, ఎందుకైనా మంచిది మనం అంటే ఒక్కరే ఎత్తుకొని ఎక్కలేం కదా, సో చేతులు మారితే ఇరిటేట్ అవుతాడేమో అని చెప్పేసి తీసుకున్నాను. కానివ్వండి, మహా అయితే ఒక 20 స్టెప్స్ దాకా ఏమన్నా ఎక్కానేమో బాబుని ఎత్తుకొని అలా. ఆ తర్వాత ఆ క్యారీ బ్యాగ్తో పని లేదు అని నేను అస్సలు ఎత్తుకోలేదన్నమాట. నేను ఎక్కడమే కష్టంగా అనిపించింది. ఇంకా ఇషాన్ని ఎత్తుకొని నేను ఎప్పుడు ఎక్కేది. సో మొత్తం కూడా వాళ్ళ డాడీ ఇంకా మా బ్రదర్ శ్రీశాంత్ వీళ్ళే మోసారు ఇషాన్ని. సో మా అమ్మ కూడా చాలా మెల్లగా, అంటే మేమందరం లాస్ట్లో ఉండిపోయామన్నమాట. శ్రీయాన్షి ఏమో ఇంకా మా వాళ్ళందరితో పాటు మెల్లగా వెళ్ళిపోతుంది. మేమేమో ఆ బ్యాగ్ తీయడం, మార్చుకోవడం, ఇషాన్ని ఎత్తుకోవడం, పాలు ఇవ్వడంలో కాస్త వెనకలు ఉండిపోయాం. నాకేమో భయం వేస్తుంది. శ్రీయాన్షి ఏమో ముందే వెళ్ళిపోయింది. సో ఎక్కడికి వెళ్తుందో ఏమో ఈ పిల్ల ముందే అల్లరి అనుకున్నాను. కానీ తర్వాత తెలిసింది, నేను వాళ్ళ డాడీకి చెప్తూనే ఉన్నాను, ఫోన్ చేయి మన వాళ్ళకి ఎక్కడుందో ఏమో, చేయి పట్టుకుందో లేదా అని చెప్పేసి. వాళ్ళు ఎంత జాగ్రత్తగా చూసుకున్నా మన పిల్ల చాలా అల్లరి కాబట్టి ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది కదా మన దగ్గర లేకపోతే. ఇంకా ఇషాన్ ఏమో ఇదిగోండి తను స్టెప్స్ ఎక్కడానికైతే ట్రై చేస్తూ ఉన్నాడు. ఇంకా మెల్లగా అలా స్టెప్స్ ఎక్కుకుంటూ అయితే మేము కొండ ఎక్కేసాము. సో ఎక్కిన తర్వాత అక్కడ చక్కగా ఒక చాయ్ తాగేసి తర్వాత ఇంకా మన వెహికల్స్ అయితే రూమ్ దగ్గర ఉన్నాయి కదా అని చెప్పేసి లోకల్ వెహికల్ తీసుకొని అయితే మళ్ళీ వాళ్ళని రమ్మనడం ఎందుకని మేమే వచ్చేసామన్నమాట లొకేషన్ పెడితే. సో చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇక్కడ ఉండే వాతావరణం కానివ్వండి, ఇంకా రూమ్స్ కానివ్వండి. ఎప్పుడు వచ్చినా కూడా ఇలాంటి రూమ్ అయితే తీసుకోలేదు, ఫస్ట్ టైం అయితే ఇలాంటి రూమ్ దొరికింది మాకు. ఎందుకంటే ఇంతమంది జనంతో వస్తున్నాం కదా, మనము ఒక 7-8 రూమ్స్ తీసుకునే బదులు ఇలాంటివి 2 తీసుకుంటే చాలా అనమాట. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. రూమ్ అయితే చూస్తున్నారు కదా మీరు, బయట ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపల హాల్ ఎంత పెద్దగా ఉంది. అండ్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. సో ఈచ్ బెడ్రూమ్ ఇదన్నమాట. లోపల సోఫాస్ అండ్ 2 డబల్ బెడ్స్ అండ్ 1 సింగిల్ బెడ్. సో ఇదంతా హాల్, చక్కగా మనం కింద కూడా చాపలు వేసుకొని పడుకోవచ్చు. సో ఇది ఇంకో బెడ్రూమ్ అనమాట. ఇలాంటిది ఇంకో బెడ్రూమ్ ఉంది. అంత విశాలంగా ఉన్నాయి బాత్రూమ్స్ కానీ, స్పేషియస్గా ఉంది. చాలా చాలా నచ్చింది నాకైతే రూము. సో మా వాళ్ళందరికీ ఇలాంటి 2 రూములు ఫ్రీగా సరిపోయాయి, ఎవ్వరికి ఇబ్బంది లేకుండా చాలా రిలాక్స్గా అయిపోయారు. అందరు కూడా హ్యాపీగా తిని రిలాక్స్ అయ్యారు. మేము కాలినడకన వచ్చాం కాబట్టి సో 5 o'clockకి కాలినడక నుంచి వచ్చిన తర్వాత దర్శనం ఉంటుంది. సో కొంతమంది 5 o'clockకి అంటే ఈవినింగ్ 5 o'clock దర్శనానికి అయితే వెళ్ళిపోయారు. సో మనకి మరుసటి రోజు అనమాట. మనకి ఇక్కడ తిరుమల కాబట్టి చలి కొంచెం ఎక్కువగానే ఉంది. సో చూస్తున్నారు కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. క్లైమేట్ కూడా మంచు పడుతుంది అనమాట. సో ఇంకా శ్రీయాన్షి మధ్యాహ్నం కూడా సరిగ్గా తినలేదని చెప్పేసి మేము వచ్చి పిల్లలకి స్నానం చేయించుకొని ఫ్రెష్ అయ్యి సో బయటకైతే వచ్చేసాము. ఇంకా బయటకు వచ్చి లైట్గా టిఫిన్ చేస్తున్నాం అనమాట. శ్రీయాన్షి దోశ తింటుంది, ఇంకా మేము కొంచెం పూరి అదే ఆర్డర్ ఇచ్చాము. మళ్ళీ రూమ్కి వచ్చిన తర్వాత ఇషాన్కి కొంచెం ఇడ్లీ తీసుకొని వచ్చి తినిపించేసి ఇంకా పడుకోబెట్టేశాను. గుడ్ మార్నింగ్ ఇషాన్, గుడ్ మార్నింగ్.
ఇంకా అలా ఉదయాన్నే పిల్లలైతే లేసేసారు. వాళ్ళు లేకముందే నేను 4:30కి లేచి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాను. ఇంకా ఇషాని మనం కళ్యాణ కట్టకు తీసుకెళ్ళి ఫస్ట్ మనం వచ్చిన కార్యక్రమమే పుట్టెంటుకలు కదా, సో తనకైతే గుండు చేయించేయాలి. సో ఇంకా చాలామంది కూడా గుండు చేయించుకుంటారు, మా హస్బెండ్ కానీ మా బ్రదర్ కానీ ఇంకా మా బాబాయ్ వాళ్ళందరూ కూడా. సో ఇప్పుడైతే శ్రీయాంచికి అయితే గుండు చేయించట్లేదు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చేయించాము. ఇంకా ఇయర్ అయితే వద్దులే, కాస్త జుట్టు పెరగని తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేద్దాం అనుకున్నాము. ఇంకా నేను 3 కత్తెరలు అండ్ శ్రీయాంశికి 3 కత్తెరలు ఇచ్చేద్దాం అని అనుకున్నాను. ఇంకా ఉదయాన్నే లేసాం కదా, నేను 4:30కి లేచి స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంకా పిల్లలు ఏమో 5కి లేసారు కాబట్టి బాగా ఆకలిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి ఆడుతూనే ఉంది. సో ఇంకా ఫస్ట్ అయితే కాఫీ తాగేసి మనం కళ్యాణ కట్టకైతే వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇంకా ఈషాన్ని మనము జుట్టుతో చూసేది ఇప్పుడే అనమాట. సో పుట్టినప్పుడు వచ్చిన జుట్టు ఇప్పుడైతే ఉండదు, ఇంకా మళ్ళీ పెరిగిన తర్వాత చూడడమే ఇంకా. సో ఇప్పుడైతే మనం బయలుదేరదాము. సో మా బాబాయ్ వాళ్ళు అయితే అప్పుడే గుండు కూడా చేయించుకొని మాకు ఎదురైపోయారు. ఇంకా వాళ్ళ దారి కూడా చూపిస్తున్నారు. సో ఇటు వెళ్ళండి దగ్గర అవుతుందని చెప్పేసి ఇంకా అందరం కూడా వెళ్ళిపోయాము. కొంతమంది నిద్రపోతున్నారు. సో ఇంకా నిద్రపోతున్నారు కదా అని చెప్పేసి ఎవరైతే లేచారో వాళ్ళందరినీ తీసుకొని వచ్చేసారు మా హస్బెండ్ అయితే. ఇంకా ఇదన్నమాట ఇంకా ఇషాన్కి గుండు చేయించే కార్యక్రమము. ఇక్కడ నుంచి నేను కొంచెం వాయిస్ ఇవ్వను, సో వీడియో అయితే చూసేయండి మీరు. ఇంకా ఇషాన్కి అయితే గుడ్డు చేయించుకొని వచ్చిన తర్వాత రెడీ అయిపోయాము. ఇప్పుడైతే మనం కళ్యాణానికి వెళ్ళాలి. సో వెళ్ళే ముందైతే ఉడిబియ్యం పోసుకోవాలన్నమాట, అమ్మ వాళ్ళు పోస్తారు ఇప్పుడు. సో మేమైతే రెడీ అయిపోయాము. ఇంకా కార్యక్రమం కూడా మీరు చూసేయండి.
కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది కదా. సో ఇప్పుడైతే మనం దర్శనానికి టైం అయిపోతుంది కాబట్టి కళ్యాణానికి అయితే వెళ్ళిపోవాలి. సో మేమైతే 6th అంటే జనవరి 6th మేము దర్శనం చేసుకున్నాం. 5th బయలుదేరి వచ్చామన్నమాట తిరుపతికి అయితే. సో తిరుమలకి ఇప్పుడు మనము అందరం కూడా బయలుదేరాలి కాబట్టి అందరూ హడావిడిగా ఉన్నారు రూమ్లో అయితే. మేమైతే మోర్ దాన్ 50 మెంబర్స్ అయితే వచ్చాము. 2 months ముందే 15 జంటలకి కళ్యాణము, అలాగే మిగతా వాళ్ళందరికీ కూడా 300 రూపీస్ టికెట్లు బుక్ చేసామన్నమాట. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద గోవింద. ఇలా గోవింద నామస్మరణం చేసుకుంటూ అందరూ కూడా దర్శనానికి బయలుదేరుతున్నారనమాట. నేనైతే చాలా హ్యాపీ, అందరు హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఇంతమంది ఉన్నామన్నమాట మేము వచ్చిన వాళ్ళము. ఇంకా మేమైతే రూమ్లోనే ఉన్నాము. ఇంకా కొంతమంది మిస్ అయిపోయారు. అందరికీ కొంచెం పిల్లలకి ఎగ్జామ్స్ ఉండి, ఇంకా మా పిన్ని బాబాయ్ వాళ్ళకి ఏదో పనులు ఉండి కొంతమంది మిస్ అయిపోయారు, దాదాపు 7-8 మంది. సో ఇంకా రిమైనింగ్ అందరం కూడా వచ్చేసి అందరూ కూడా ఇప్పుడు టిఫిన్ చేసి ఇక్కడ నుంచి దర్శనానికి వెళ్ళిపోతారనమాట. సో వాళ్ళందరూ కూడా లోపల టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇంకా మా గోపాల్ ఒకటే టిఫిన్ తినలేదు అప్పటికి. నేనైతే రూమ్లోనే తిన్నాం మేమందరం కూడా. డాడీ అమ్మ వాళ్ళు ఉదయాన్నే తినేసారనమాట. పిల్లలకి కూడా తినిపించేసి తీసుకొని వచ్చాను బయటకు వెళ్ళి తినలేమని. ఇంకా ఇక్కడ నుంచి అయితే మన లోపలికి దర్శనానికి అయితే వెళ్ళిపోవాలి. కొద్ది దూరం వరకు ఎలాగో మనకి మొబైల్స్ ఉంటాయి కాబట్టి కొన్ని క్లిప్స్ అయితే తీసుకున్నాము. ఇంక ఇక్కడైతే ఇషాన్కి నామాలు పెట్టిస్తున్నాం అనమాట. చాలా అంటే చాలా క్యూట్గా ఉండే ఇషాన్ అయితే. అని శ్రీయాంశికి కూడా పెట్టించాము. ఇంకా నేనైతే పెట్టించుకోలేదు, ఎందుకంటే మళ్ళీ వాడిని ఎత్తుకున్నప్పుడు చేతులు నా ఫేస్ మీద పెడుతూ ఉంటాడు, అంతా పోతుంది అని చెప్పేసి. సో ఇప్పుడైతే మన లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. గోపాల్ దారిలో అయితే టిఫిన్ కూడా చేసేసాడు. ఇక్కడైతే కొంతమంది టికెట్లు మేము బుక్ చేసినా కూడా లాస్ట్ మినిట్లో ఎవరి మొబైల్ నుంచి చేసామో తెలియక ఒక 4-5 మెంబర్స్ అయితే టికెట్లు దొరకలేదన్నమాట. సో అందుకని మేము సేఫ్ సైడ్గా సుపదం దర్శనానికి అయితే మేము ఏపీ టికెట్స్ అయితే తీసుకున్నాము. సో ఇంకా 10 మెంబర్స్ దాకా చిన్నపిల్లల్ని తీసుకొని వెళ్ళే వాళ్ళతో పాటు 10 మెంబర్స్ అలా ఉంటుంది కాబట్టి చక్కగా వాళ్ళందరికీ కూడా దర్శనం వచ్చేసింది. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోవాలన్నమాట. శ్రీయాంశి కూడా కొన్ని వీడియోస్ కూడా తీయలేదు. శ్రీయాంశి వీడియోస్ ఫొటోస్ తీస్తూ ఉంటే కూడా తన అల్లరితో ఆటలతో అసలు ఎక్కడ కుదురుగా కూర్చోలేదనమాట. ఏదో కొన్ని క్లిప్స్ అక్కడ నిలబడి వెయిట్ చేస్తున్నప్పుడు గోపాల్ కోసం అలా తీశాను. ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము దర్శనానికి వెళ్ళిపోతాము. ఇషాన్ అయితే చాలా బుద్ధిగా ఉన్నాడనమాట. నాకైతే ఎక్కడ ఏడుస్తాడో అనిపించింది, ఎందుకంటే ఎత్తుకునే అలవాటు లేదు, ఎప్పుడు కూడా కింద బాగా ఆడుకునేవాడు. ఎప్పుడైతే మేము ఎత్తుకుంటామో క్యూ లైన్లో అప్పుడు కొంచెం ఏడ్చాడనమాట. సో ఇంకా సైడ్ కూర్చొని అలా ఫీడింగ్ ఇచ్చేయడం అలా చేసుకున్నాను. కళ్యాణం జరిగినంతసేపు మాత్రం అస్సలు ఏడ్చలేదు ఇషాన్ అయితే. మళ్ళీ దర్శనానికి కదిలినప్పుడు మాత్రం కొద్దిగా ఏడ్చాడనమాట. ఇంకా శ్రీయాంశు పుట్టెంటికలు మేము ఇంట్లోనే చేసుకున్నాం కదా కోవిడ్ టైం వచ్చినప్పుడు. సో తనకు తులాభారం ఇవ్వలేకపోయాం కదా, ఇంకా ఇషాన్కి ఇస్తున్నప్పుడు ఈసారి ఇషాన్కి శ్రీయాంష్కి ఇద్దరికి తులాభారం వేసాము. చాలా హ్యాపీగా అనిపించింది. అన్నీ కూడా ముడుపు హుండీలో వేసామన్నమాట. ఇంకా అందరికీ కూడా దర్శనాలు చాలా బాగా జరిగాయి. అందరూ కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. ఈసారి దర్శనాలు బాగా జరిగాయి, అన్నీ కూడా కుదిరాయి అని చెప్పేసి మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. సో వెంకటేశ్వర స్వామికి మరోసారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. గోవింద గోవింద. సో వెళ్ళిన వాళ్ళందరం కూడా క్షేమంగా వెళ్ళి క్షేమంగా అందరం రీచ్ అయిపోయాం ఇంటికి కూడా. ఇదే అన్నమాట మా ఇషాన్ పుట్టెంటికల వ్లాగ్. మీకు అందరికీ నచ్చిందా? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.